హలో అండి, ఈరోజు ఈ వీడియోలో మీరు ఇప్పటివరకు ఎప్పుడు ఎక్కడ చూడనటువంటి కారపు పొళ్ళుతోటి మనం పులిహోరని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. దీని రుచి అయితే అద్భుతంగా ఉంటుంది. దీనిని కేవలం 2 నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు. టేస్ట్ అంటే సూపర్గా ఉంటుంది. సో ఇప్పుడు దీనిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. దీనికోసం ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని దాన్ని హీట్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి 4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఆవాలని, మినపగుండ్లని, అలాగే వేరుశెనగ గుండ్లని యాడ్ చేసుకొని మీడియం హీట్లోనే వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి మనకి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ముందుగా మనం 2 మీడియం సైజ్ ఉల్లిపాయలని ఈ విధంగా స్లైసెస్ లాగా కట్ చేసుకొని వాటిని ఇప్పుడు ఇందులోకి యాడ్ చేసుకోవాలి. అలాగే 2 పచ్చిమిరపకాయలని కూడా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. అలాగే కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేసుకొని వీటన్నిటిని మీడియం హీట్లోనే మనం బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఈ ఉల్లిపాయలు అనేది మనకి ఈ విధంగా బాగా ఫ్రై అయ్యాలన్నమాట. ఇవి మనకి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఉప్పుని, అలాగే 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపుని, అలాగే ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్ల వరకు మసాలా కారపొడిని యాడ్ చేస్తున్నాను. మీరు ఏ కారమైనా యాడ్ చేసుకోవచ్చు. అంటే కరివేపాకు కారమైనా, ఇడ్లీ కారమైనా, ఏ కారమైనా యాడ్ చేసుకొని మంటని ఖచ్చితంగా మీడియం హీట్లోకి మాత్రం అడ్జస్ట్ చేసి పెట్టుకొని దీనిని 2 నిమిషాల పాటు మనం బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా దీని మొత్తాన్ని మనం లో హీట్లోనే బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా వండి పెట్టుకున్న అన్నాన్ని ఇప్పుడు ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇప్పుడు ఇందులోకి ఇంకొక సగం టేబుల్ స్పూన్ వరకు ఉప్పుని, అలాగే ఒక నిమ్మకాయని ముందుగా జ్యూస్ చేసి పెట్టుకొని ఆ నిమ్మరసాన్ని కూడా ఇప్పుడు ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఖచ్చితంగా మంటని లో హీట్లోకి అడ్జస్ట్ చేసి పెట్టుకొని దీని మొత్తాన్ని మనం బాగా కలుపుకోవాలన్నమాట. అంటే ఈ ఉల్లిపాయ కారపొడిలోకి ఈ రైస్ బాగా కలిసేలాగా ఈ విధంగా బాగా కలుపుకోవాలి. ఇది కలుపుకునేటప్పుడే మనం ఒకసారి ఉప్పు చూసుకొని సరిపోకపోతే ఇంకొంచెం యాడ్ చేసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు. దీని మొత్తం బాగా కలిపిన తర్వాత ఒక 2 నిమిషాల పాటు అలాగే సిమ్లో ఉంచేస్తే సరిపోతుంది. ఈ రైస్ అనేది కొంచెం చల్లరాగా తిన్నామంటే టేస్ట్ అంటే సూపర్గా ఉంటుంది. చాలా బాగుంటుందండి. తప్పకుండా మీరు ఒకసారి ఈ రైస్ని ట్రై చేసి చూడండి. ఖచ్చితంగా మీ అందరికీ నచ్చుతుంది.